కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలో వీరస్వామి నగర్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కామన్ మరియు కమిటీ హాల్ను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కేఎం ప్రతాప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసుకున్నారు. అనంతరం నాయకులు మరియు కాలనీ సంక్షేమ సంఘం వారు మాట్లాడుతూ స్థలదాత కోన రామచంద్ర గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కూస కుటుంబం, గ్రామ సీనియర్ సిటిజన్స్ సంఘం, కాలనీ సంక్షేమ సంఘంతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు అందుకని లేదు కాకా కాకా ఒక నిమిషం. బాగున్నా అన్నగారు. ఒక్క నిమిషం సిన్న ఉండు. రాజ్ కుమార్ అని రవాణా ఒక్క నిమిషం కాకా అన్న ఒక్కసారి చూడండి అన్న. కాకా ఒక్కసారి కానిచ్చండి అల్లం తాత రాని సిన్న ఒక్కసారి జరుగు, దగ్గర జరుగు. అల్లం తాత ఓకే అన్న. సోదరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా చిన్నాన్న రామచంద్ర గౌడ్ గారు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, అదేవిధంగా సొసైటీకి చెందినటువంటి సభ్యులందరికీ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు వీరస్వామి నగర్ వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ముఖ్యంగా వీరస్వామి నగర్ ఇంత త్వరితగతిన అంటే నీరు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా తొందరగా చేయడానికి కారణం మా స్వర్గీయ చిన్నాయన మాజీ సర్పంచ్ వీరస్వామి గారని ఆ పేరు మీద ఉన్నందుకు. కాబట్టి ఎక్కడ ఏ నిమిషం చెప్పినా మేము వెంటనే అయితే వాళ్ళందరూ ఆఫీసర్ అన్నారు, ఏం సార్ అంటే మా వీరస్వామి అంటే మా చిన్నాయన కావాలి, దాని మీద ఎక్కడ పని వచ్చినా కానీ ఆఫీసర్లో ఎదురు ప్రతి గల్లీలు చేయాలని చెప్పి ఈ మధ్య ఈ రోడ్ ఒక్కటే కొద్దిగా ఆలస్యమైంది. మరి అదేవిధంగా ఈరోజు మా చిన్నాన్న వీరస్వామి గారి పేరు చిరస్థాయిగా ఉండాలని, ఈ కమాన్ కూడా ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ఉండాలని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు మా చిన్నాన్న రామచంద్ర గారి దగ్గర
ప్రేమ అభిమానం. మాకు చెల్లెలు ఫస్ట్ మాకు రేఖ, మా ఇంట్లో చిన్నది ఫస్ట్ ఆమెనే ఉండే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పుట్టలే. అప్పటికి మేము అల్లనంతా చూసుకొని మా చెల్లెళ్ళందరూ కూడా మరి బాగా మేము ప్రేమతో ఉండేది. మరి ఇదంతా కూడా ఇది మా తాతల స్థలం. మా రామచంద్ర కాక ఉన్నదో లేదు, మా వీరసాగోదే కాదు, మా తాతల జాగరం మీకు అమ్మడం జరిగింది ఇక్కడ. అయినప్పుడు కూడా ఎందుకంటే మరి మీరు సంతోషం, మీది శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు కుత్బుల్లాపూర్లో మమేకమైపోయి మీరు కుత్బుల్లాపూర్ వారసే మీకు గుర్తింపు దొరికిందంటే మా చిన్న ఉన్న వాళ్ళ ఉన్నటువంటి. కాబట్టి మీరంతా మన వాళ్ళనే ఉంచవలసింది కూడా మన వీరస్వామి అనే పేరు మీరు సడగా చేయాలన్నప్పుడు ఆయన కూడా నిండు మనసుతో చేసే ఈ మా రాజు మా ప్రతాపన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గౌరవ అతిథులు కోన రామచంద్ర గౌడ్ గారు, రవికుమార్ గౌడ్ గారు, రాజకుమార్ గౌడ్ గారు, బలవంతం పటేల్ గారు, నల్లలింగమన్న గారు, నరహరి గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ వరలక్ష్మి కమ్యూనిటీ నిర్మాణానికి కారణం మన కోన రామచంద్ర సార్. గత ఈ కమిటీలు నిర్మించక ముందు ఒకసారి నేను రామచంద్ర సార్ దగ్గరికి మా బాడీ మెంబర్స్ని తీసుకొని వెళ్ళి, సార్ మాకు కూర్చోవడానికి చిన్న ఆఫీస్ కూడా లేదు, ఎక్కడైనా చిన్న స్థలం చూస్తే బాగుండు సార్ అని నేను అడిగిన. ఆ రోజు రామచంద్ర గారు సార్ గారు చెప్పారు, నేను ఇంతకు ముందు వచ్చి ఉంటే ఎక్కడో ఒక 100 గజాలు ఇచ్చేటోడు, నాకు ఇక్కడ ప్లాట్లు లేవు, అన్నీ అమ్మేశాను, ఇప్పుడు ఏం చేయమంటావు, నాకు కొంచెం టైం ఇయ్యి ఆలోచించుకొని చెప్తానని చెప్పారు. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఈ ప్లాటు రామచంద్ర సార్ పెద్ద బిడ్డ రేఖక్కది. ఆ రేఖకి డబ్బులు ఇచ్చి రామచంద్ర సార్ ఈ ప్లాట్ కొని మనకి ఇది వరలక్ష్మి కమిటాల పేరు మీద మనకి స్థలం కేటాయించడం జరిగింది. ఒక్కసారి కమిటీ తరఫున అందరిని కూడా రామచంద్ర సార్ని అభినందించవలసిందిగా కోరుకుంటున్నా. ఇవ్వడం జరిగింది. కొంతమంది దాతల సహకారము, కాలనీ వాళ్ళ సహకారము, సొసైటీ సహకారంతో ఇది దాంట్లో నేను కూడా ఒక నెంబర్నే. చాలా సంగా ఉంది. ఈ కమాను నిర్మాణానికి కూడా రేవన్న గారు, రాజకుమార్ అన్న గారు సహకరించారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.